ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా 3 రకాల పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే ఏదైతే అది వినియోగించడం జరుగుతుంది. కింద తిరుమల కొండపైకి వచ్చినటువంటి ఆవు నెయ్యి ట్యాంకర్ ని ఆ ట్యాంకర్ పైకి రాగానే ఫస్ట్ వాళ్ళకి ఏదైతే NABL నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్ సర్టిఫికెట్ ఆ వచ్చినటువంటి వెహికల్ కి ఉందా లేదంటే ఆ కంపెనీకి సంబంధించి ఆ చెక్ చేసి ఆ వెహికల్ ని పంపించారు అంటే ఆ తీసుకొచ్చినటువంటి ఆ కంపెనీకి ఉందా లేదా అనేది NABL సర్టిఫికెట్ ఫస్ట్ చూపిస్తారు. చూపించిన తర్వాత NABL సర్టిఫికెట్ చూపించిన తర్వాత ఆ కంపెనీ ప్రతినిధి అలానే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ ప్రతినిధి వాళ్ళ అంటే ఎంప్లాయ్ వాళ్ళిద్దరు సమక్షంలో సీల్ ఓపెన్ చేస్తారు. ఏది ఆ వెహికల్ ట్యాంకర్ ఏదైతే ఆ నెయ్యి ఆవు నెయ్యి ట్యాంకర్ అక్కడ ఆ సీలు వాళ్ళ సమక్షంలో ఓపెన్ చేసి దాంట్లో 3 శాంపిల్స్ తీసుకుంటారు. అంటే 3 శాంపిల్స్ దాన్ని తీసుకొని 3 టెస్టులు చేస్తారు. అది కూడా 3 స్పెషల్ అనలిస్టులు దానికి సంబంధించిన వాళ్ళు చేస్తారు. ఆషామాషిగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ బ్రోకర్లో ఇంకొకళ్ళు టెస్టులు చేయరు. సో 3 స్పెషల్ అనలిస్టులు చేస్తారు దానికి సంబంధించి డిఫరెంట్ టెస్టులు. ఒకటి మాయిశ్చర్ కంటెంట్, దాంట్లో తేమకు సంబంధించినటువంటి పరీక్ష. 2 ఫారెన్ వెజిటబుల్ ఆయిల్ ఏమన్నా కలిసిందా, 3 ఫారెన్ యానిమల్ ఆయిల్ ఏమన్నా కలిసిందా. ఈ 3 ఏదైనా కలిసినట్టుగా ఏ ఒక్క చిన్న అనుమానం వచ్చిన రిపోర్ట్ లో 1-3 సార్లు చెక్ చేసి రాకపోతేనే అప్పుడు దాన్ని సర్టిఫై చేసి ఎస్ ఇవేమీ లేవు, సో దీన్ని మనం వాడచ్చు, అది భగవంతుడికైనా భక్తుడికైనా వాడచ్చు అని అప్పుడు సర్టిఫైడ్. ఏంటంటే 3 టెస్టులు, మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, ఫారెన్ వెజిటబుల్ ఆయిల్ టెస్ట్, ఫారెన్ యానిమల్ టెస్ట్ అండ్ 3 స్పెషల్ అనలిస్టులు దానికి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ అనలిస్టులని ఆ సమక్షంలో అది చెక్ చేసి పంపిస్తారు. ఇది ఒక ఏదో ఒకసారి చేసేది కదా, ప్రతిరోజు వచ్చినటువంటి ప్రతి వెహికల్ కి ఆవు నెయ్యి ఈ రోజు ఒక 10 వచ్చింది అనుకోండి ట్యాంకర్లు, 10కి చెక్ చేస్తారు. 2 గంటల మినిమం సమయం పడుతుంది సార్ చెక్ చేయడానికి. చెక్ చేసిన తర్వాతే అది పంపిస్తారు. ఈ మినిమం బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి ఈ ఆ వ్యభిచార కొంపలు నడుపుతున్నటువంటి ఆ మీడియా హౌస్లు నడుపుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదేదో దీంట్లో కలిసింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆ శ్యామలరావు అనేటటువంటి ఈఓ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఈఓగా పనిచేస్తున్నావు కదా, నువ్వు జూన్ 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈఓ అయ్యావు కదా, నువ్వు మరి జూలై 17 దాకా టెస్టులు చేయలేదా? మరి ఇదే ఇప్పుడు ఎవరైతే అగ్రి ఏదైతే ఇప్పుడు అగ్రి ఫుడ్ అదే ప్రీమియర్ అగ్రి లిమిటెడ్ AR దానికి సంబంధించినటువంటి వాళ్ళు రిపోర్ట్ అని మీరు చెప్పారు. సో ఆ ARకి రిపోర్ట్ అన్నారు కదా, మరి జూన్ లో కూడా వాళ్ళే సప్లై చేశారు కదా. అంటే జూన్ నెలల్లో మీరు టెస్టులు చేయకుండానే అదే ప్రసాదాన్ని చంద్రబాబు నాయుడు వాళ్ళ మనవాళ్ళు జూన్ లో వెళ్ళారు కదా సార్, అదే తినిపించారా? శ్యామలరావు గారు రోజు అదే తిన్నారా? మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ అదే పెట్టారా? కలిసి ఉంటే మీరు చెప్తున్నట్టుగా నేరం కదా, ఫస్ట్ తినడం తర్వాత సంగతి. మరి ఇప్పుడు శ్యామలరావుని ముందు అరెస్ట్ చేసి బొక్కలో పెట్టాలి ఈ టీటీడీ ఈఓని. సిగ్గు లేకుండా నువ్వు ఈరోజు ఏదైతే 140 కోట్ల మంది హిందూ భక్తుల్ని ఈరోజు అవమానపరుస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఒక ఏజెంట్ లాగా అక్కడ పనిచేస్తున్నందుకు ఇంత తప్పుడు ప్రచారం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడం కోసం ఇంత తప్పుడు ప్రచారాన్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లి మతాల మధ్య గొడవలు పెట్టేటటువంటి ప్రక్రియకి ఏందండి? ఈ టెస్టులన్నీ చేసినాకే పంపిస్తారు. అది ఎవరున్నా అది కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ప్రాసెస్. అది నిన్న కందారపు మురళి అని టీటీడీ ఉద్యోగ నాయకుడు మాట్లాడుతూ చంద్రబాబు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని వాళ్ళిద్దరూ అనుకుని కూడా కల్తీ చెయ్యాలి ఈ లడ్డూల్లో అనే, ఒకవేళ ఏదైనా కుట్ర చేసినా సాధ్యం కాదు సార్, దానికి అటువంటి వ్యవస్థ అక్కడ ఏర్పాటైంది అని చెప్తున్నారు ఆయన. ఉద్దేశపూర్వకంగా చేయాలన్నది సాధ్యం కాదని చెప్తున్నారు. 100% మీరు అన్న జులైలో ఆ రిపోర్ట్ వస్తే దాంట్లో మీరు అన్నట్టుగా వెజిటబుల్ ఆయిలే కలిసి ఉండే, అంటే లైక్ డాల్డా టైప్, అవును అదే కలిసి ఉంటే అది కూడా నేరమే కదా. అవును అది నేరమే. మరి అప్పుడు మీరు అప్పటి నుంచి ఆగస్టులో ఏం చేశారు? జులైలో వస్తే సెప్టెంబర్ లో కరెక్ట్ గా మీ 100 రోజుల పరిపాలన అయినాక 18వ తారీఖు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న 18వ తారీఖు దాకా అంటే దాదాపుగా 2 నెలలు. మరి ఇప్పుడు మీరు ఆ కంపెనీ వాళ్ళ మీద ఏం కేసులు పెట్టి అరెస్ట్ చేశారు? కరెక్ట్. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? యానిమల్ ఫ్యాట్ కలిపిన వాళ్ళని అంత ఈజీగా వదిలేయచ్చా? యానిమల్ ఫ్యాట్ తిన్నాడు కదా మరి ఆ 2 నెలల్లో చంద్రబాబు నాయుడు తిన్నాడు కదా, కలిసి తిన్నాడు కదా, ఆయన చెప్పిన మాట కదా. యానిమల్ ఫ్యాట్ తో అన్నారు, ఇప్పుడు 2 నెలల్లో సప్లై చేసింది వాళ్లే. మరి చేసినప్పుడు అదే తిన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయాలి వాళ్ళని. తిన్నప్పుడు అది నేరం కదా సార్, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు? ఆ కంపెనీ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఆ కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లి బొక్కలో వేయాలి కదా. ముందుగా ఆయనకి చంద్రబాబు చెప్పారట ఇది యానిమల్ ఫ్యాట్ కలిసిందని.
సార్ చంద్రబాబు చెప్పారంట ముందుగా ఆయనకి చెప్తే ఆయనకి అనుమానం వచ్చింది. సార్ నీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయా లేవో ముందు సార్ మనకున్న సమాచారం ఈయన ఎవరైతే ఇప్పుడు నాకు తెలిసి ఏదో కుట్ర జరిగింది. అదే సార్ టీటీడీ ఈఓస్ గా శ్యామలరావు బాధ్యతలు తీసుకునేటప్పుడే ఆయన వేరే వాళ్ళతో ఉంది ఇక్కడ ఏదో యానిమల్ ఫ్యాట్లు కడుపుతున్నట్టుగా నాకు ఉంది అని చెప్పి ముందే లీకులు అనమాట. ఏదో ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే అంటే ఏంటంటే ఓహో ఒక ప్లాండ్ గా ఆయన తీసుకున్న కూర్చోబెట్టి ఇది కావాలని చేపించారనేది క్లియర్ గా అర్థం అవుతా ఉంది. సో ఆయన ముందే ఉద్దేశంతో దురుద్దేశంతోనే యానిమల్ ఫ్యాట్ ఉందని ఆయన వేరే వాళ్ళతో చెప్తున్నాడంట. యానిమల్ ఫ్యాట్ దీంట్లో ఉందని చెప్పి నాకు అనుమానం ఉంది. ఏది ఆయన ఈవోగా బాధ్యతలు తీసుకునేటప్పుడే మరి తీసుకునేటప్పుడు చేస్తే జూన్ నెలలో అదే తిన్నారా, జూలైలో అదే తిన్నారా, ఆగస్టులో అదే తిన్నారా? అవును. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కదా సార్ తిరుపతి, మరి అదే తిన్నారా? సో దయచేసి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎక్కడా యానిమల్ ఫ్యాట్ లాంటివి కలవలేదు. సో ఎక్కడా జంతువుల కొవ్వు లాంటి పదార్థాలు ఎక్కడా కూడా పవిత్రమైనటువంటి ప్రసాదంలో కలవలేదు. దయచేసి ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏదైతే ఈ తప్పుడు సమాచారాన్ని దయచేసి పరిగణలోకి తీసుకోకుండా, ఎందుకంటే సార్ దానివల్ల ఇప్పుడు తిరుపతి లడ్డూల సేల్స్ తగ్గినాయి. ఏదైతే కొనాలనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న మీరు విజయవాడ అంటే ఏంటి ఇప్పుడు మీరు కుట్రగా ఈ ప్రభుత్వం అంటే తిరుమల ప్రసాదాన్ని తినకుండా భక్తులకు అందజేయకుండా ఒక దూరం చేస్తున్నటువంటి ప్రక్రియ కదా.